జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం స్రసని గళితం యా ఫలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே துல்பாவை பாடியருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ఈరోజు 6వ పాసురం. ఆండాల్ తిరువడిగలే శరణం. புள்ளும் சிடும் வினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழி செங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளா எழுந்திராய் பேய் முளை நம்சுண்டு கள்ளச்சகடம் களக்கசிய காள்ளோச்சி வெள்ளித்தரவில் துயில மருந்த வித்தின்னை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வேயுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரிந்தேலோ రెంబావాయ్. అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అనుభవమును అందరితో కలిసి అనుభవించుట శ్రేయస్కరం కనుక అందరినీ నిదురలేపి వాళ్లతోటి అనుభవిద్దాము అంటూ ఆండాల్ తల్లి కృప చేస్తున్నది. ఒక్కొక్కరిని క్రమముగా లేపెదము రండి. తెల్లవారిందని పక్షులు కలకలలాడుచు కదిలిపోతున్నవి సుమా. ఆ పక్షుల రాజైన గరుడునికి కూడా స్వామి అయిన శ్రీమన్నారాయణ్ణి కోవెలలో ఆరాధన సమయమును సూచించు ప్రభాత శంఖారావము స్వచ్ఛముగా బిగ్గరగా అంటే దగ్గరగా ఊతాం కదా, అలాగా రమ్మని పిలుచుచున్నది. ఏమమ్మా చిన్నపిల్ల వినపడుటలేదా? లేచి రావమ్మా, మేమెట్లు లేచి వచ్చితమో తెలియనా? పూతనాస్తనముల ఎందలి విషమును ఆరగించి దొంగబండిగా చంపదలచిన శకటాసురుణ్ణి కీళ్ళూడునట్లుగా శ్రీపాదములు చూపిన మన శ్రీకృష్ణుడే క్షీరసాగరమున ఆదిశేషునిపై యోగ నిద్ర చేయు జగత్కారుణ్ణి మన గోశాలలోనున్న మునులు యోగాభ్యాస పరులు కూడా ఆ శ్రీకృష్ణుని తమ తమ మనస్సులలో అంతర్యామిగా చూచుకొనుచు ఆ మనస్సుల్లోని స్వామికి శ్రమ తగలనట్లు మెల్లగా లేచి హరి హరి అని స్తోత్రము చేయగా వీరందరి గొంతులు పెద్ద ధ్వని అయి మా మనస్సులలో చల్లగా ప్రవేశించి మమ్మల్ని నిద్రలేపినవి. ఇప్పుడు నీవు కూడా వింటివి కదా, చక్కగా లేచి రావమ్మా అంటూ తెలియపరుస్తూ విశేషార్థంలోకి అమ్మ అడుగు పెడుతుంది. ధనుర్మాసం భగవంతుని యొక్క ప్రేమను పండించుకోవటానికి అత్యుత్తమమైనటువంటి కాలం. జన్మ సార్థకం కావటానికి ఆచరించే ఉత్తమమైన అనుష్ఠానమే ఈ ధనుర్మాస వ్రతం. లోకంలో ఒక్కొక్క ఫలం ఒక్కొక్క దేవత ఇస్తుందని చెప్పిన శుభాలోపనిషత్తు సర్వలాభాయ కేశవః అంటూ కేశవుణ్ణి ఆరాధిస్తే అన్ని ఫలితాలు లభిస్తాయి అని చెప్పింది. అటువంటి కేశవుణ్ణి ఆరాధించే వ్రతమే స్నాన వ్రతం. అతడే సాధనమని, ఫలము అతడేనని విశ్వసించిన వారికి అన్ని శ్రేయస్సులు కలుగజేస్తాడు. అతనిని అర్చామూర్తిగా ఉపాసించిన ఆండాల్ వ్రత ఫలితాన్ని పొందింది. దీనికి ప్రధాన ఫలం కృష్ణానుగ్రహం. స్నానం, అంగం, నోము అనేది కేవలం వ్యాజ్యం. ఇది యావజ్జీవము చేయదగింది.
పరశ్రేయస్సును సమృద్ధిని చూసి అసూయ చెందకుండా ఉండటమే యోగ్యత. అంటే పరులు బాగా శ్రేయస్సు పొందుతున్నారనుకో, వాళ్ళని చూసి అసూయ పడకుండా ఉండగలగటమే యోగ్యత అంటున్నారు. తోటి వారందరూ సుఖం పొందాలనే పరహిత చింత దీనికి ప్రధానం. ఈ వ్రతానికి ఉండవలసిన లక్షణములు ఏమిటి అంటే పరులను చూసి అసూయ పడకుండా, తోటి వారందరూ సుఖం పొందాలనేటటువంటి హితాన్ని కోరాలి, మంచిని కోరాలట. అది ప్రధానమైనది. పెద్దల హితవచనాలు వినడం, మంచి మాటలు వినడం, మననం చేయటం, వాటిని విని వదిలివేయకుండా వాటిని మనము మననం చేసుకుంటూ ఉండాలి. ఆచరణలో పెట్టడంలో అభిరుచి ఉండాలి. వేద మార్గాలంబులైన శిష్యుల హృదయ తాపాన్ని పోగొట్టే జ్ఞానులే కదా మన పెద్దలు. మరి అటువంటి వారి మాటే కదా వినాలి. అటువంటి వారి ద్వారా భగవానుని ఆశ్రయించుట తరించడానికి తేలికైన మార్గం. మనంగా మార్గాన్ని వెతికి పరమాత్మను తెలుసుకుని చెయ్యాలి అంటే కష్టమైన పని. మరి మన పెద్దలు మార్గాన్ని ఎతికి వాళ్ళు ఆచరించి మనకు అనుగ్రహించారు కనుక మనకు సులభంగా అనుగ్రహించారు. మనం ఆ కష్టమంతా పడలేమని మనకు మార్గాన్ని సూచించారు. అటువంటి వారి ద్వారా భగవానుని ఆశ్రయించటమే తగిన మార్గం. శ్రీకృష్ణుంచే ప్రేమించబడ్డ గోపికలను ముందుండుకొని స్వామి అనుగ్రహాన్ని పొందగోరినది ఆండాళ్. అది ఆమె ముందుండాలనుకోలేదు. ఎవరైతే కృష్ణ పరమాత్మను ప్రేమించబడుతున్నారో అటువంటి గోపికలను ముందుగా నిలబెట్టి తాను అనుగ్రహాన్ని పొందాలనుకున్నది ఆండాళ్ తల్లి. వ్రతానికి పూర్వరంగం అంతా సిద్ధమయ్యింది. ఫలప్రదాతైన భగవానుని స్వరూపం తెలిసిన తరువాత అతని కృపను మనపై ప్రసరింపచేయగల సత్పురుషులను గుర్తించి వారి దయను పొందాలి. అందమైన కథ చెబుతూ వాని వెనుక గంభీరమైన ఉపనిషద్ రహస్యాలను ఆండాళ్ భోగ్యంగా మనకు చెప్తుంది. ప్రేపల్లెలో 5 లక్షల ఇల్లులున్నాయి. ఇంటికొక గోపిక చొప్పున 5 లక్షల మంది గోపికలు ఈ వ్రతానికి రావాలి అని చెప్పింది. అందరూ చేరారా లేదా అని చూచిన గోదాదేవి 10 మంది తక్కువైనట్లుగా చూచింది. వారు లేకుండా తాము కృష్ణ అనుభవానికి పోలేక ఆనాటి నుండి ఒక్కొక్కరిని లేపి తమతో చేర్చుకుంటారు ఈ గోపికలంతా కూడాను అమ్మతోటి కూడి. వారి వారి వసతులకు పోయి మేలు కొలపటానికి కొన్ని ప్రభాతిక చిహ్నాలు తెలుపుతారు. ఇందులో ఒక ఉపనిషద్ రహస్యము ఇమిడి ఉన్నది. అది ఏమిటో తెలుసుకుందాం. కృష్ణునికి అందరిపైన ప్రేమ సమానం. వీరికి కూడా స్వామిని చేరాలనే ఆర్తి సమానంగానే ఉంది. అయితే ఎవరికి వారు వేరువేరుగా వెళ్ళుటలేదు. అది నియమ విరుద్ధము కూడాను. అందరూ కలిసి కృష్ణుణ్ణి చేరాలనేదే ఒక నియమం పెట్టుకున్నారు. భగవద్ అనుభవం ఒక వేగం కల జల ప్రవాహం వంటిది. ఒంటరిగా దిగితే ప్రమాదం. ఆ ఆనందంలో ఉన్మస్తకం కావడమో మైమరచుటో జరుగుతుంది. అది కృష్ణుడి యొక్క ప్రేమ ఎలా ఉంటుందట? పెద్ద జల ప్రవాహంలాగా ఉంటుందట. ఒక్కళ్ళుగాన దిగితే అయ్యో వాడు తన్మయత్వం చెందటమో లేకపోతే మూర్ఛిల్లిపోవడమో నమ్మాల్వార్లలాగా జరుగుతుంది. అదే అందరం కలిసి వెళితే బాగుంటుంది. అందుకని ఆ పదిగురుతో అనుభవం వంట పడుతుంది. ఇప్పుడు నా 5 లక్షల మంది అనుకుంటే 5 లక్షల మందికి ఒక 10 మంది గోపికలు తగ్గారు. ఆ 10 మందిని కూడా కలుపుకొని వెళ్ళాలనేటటువంటి సూచనను మనకు ఆండాళ్ తల్లి అనుగ్రహిస్తుంది. ఎప్పుడూ కూడా ఒక వ్రతాన్నైనా ఒక మంచి కార్యక్రమాన్నైనా ఒక కార్యాన్నైనా అందరం కలిసే సాధించాలి అనేటటువంటి తత్వాన్ని మనకు ఆండాళ్ తల్లి అనుగ్రహిస్తుంది. కృష్ణుడు కూడా భక్తులను కూర్చి తెలుపుతూ వారంతా కలిసి పరస్పరం తమ అనుభవాలను తెలుపుకొనుచు తృప్తితో ఆనందింతురు అన్నాడు. అందుచేతనే ఎందరూ అధికంగా భక్తులుంటే అంతటి ఆనందం అనుభావ్యమగునని మేల్కొల్పుతున్నారు. కృష్ణ ప్రేమ అందరికీ తీవ్రమే. అయితే
కొందరు నిద్రించకుండా త్వరపడుతుంటే మరికొందరు కృష్ణుని వద్దకు పోవటం మరచి నిద్రించటం తగినదా అని అనిపిస్తుంది. అదొక రహస్యం. ఏమిటది? భగవంతునిలోని కళ్యాణ గుణాలు భక్తుల్ని పరవశింపచేస్తాయి. కొందరిని నవ్విస్తాయి, కొందరిని ఏడిపిస్తాయి, కొందరిని ఆడిస్తాయి, మరికొందరిని పరిగెత్తిస్తాయి, మరికొందరు మత్తుగా పడి ఉండేలా చేస్తాయి. అవి స్వామిలోని గుణాల స్వభావమే కానీ ఈ గోపికల దోషం కాదు. అందుచేత నిద్రించు వారిని అట్టి స్థితిలో లేపవచ్చు. అయినా వారి నిద్ర తామస నిద్ర కాదు, సాత్విక నిద్ర. నిద్రలో ఇంద్రియ ప్రపత్తులుడిగి జీవుడు తన లోనున్న పరమాత్మను చేరతాడు. అది సుషుప్తి అవస్థ. ఆ దశలో జీవుడు ఆనందపడును. అయితే కర్మవశాన తిరిగి పరమాత్మ నుండి విడుతూ ఉంటాడు. అప్పుడు మేల్కొని విషయ సుఖాలలోకి పోతూ ఉంటాడు. తను కలిసిన పరమాత్మ జ్ఞాపకం ఉండడు. వీరికి ప్రాపంచిక సుఖాలలో తెలివి ఉంది, పరమాత్మ విషయంలో మాత్రము నిద్ర ఉన్నది. అందుకని ఆ నిద్రలో పరమాత్మ ఒళ్ళో ఈ జీవుడు సేద తీర్చుకున్నప్పటికీను అది నిద్ర లేచిన తర్వాత గుర్తు ఉండుట లేదు. జ్ఞానుల ప్రవృత్తి దీనికంటే భిన్నంగా ఉంటుంది. వారికి ప్రాపంచిక విషయాలు కనపడవు. లోని పరమాత్మ ఎల్లప్పుడూ వారు చేరి ఉంటారు. మనకేమో ప్రాపంచిక విషయాలు చక్కగా గుర్తుంటాయి, కనపడుతూ ఉంటాయి. కానీ జ్ఞానులైనటువంటి వారికి పరమాత్మతోటి సంబంధమే గుర్తు ఉంటుంది, కానీ ఈ ప్రాపంచిక విషయాలు గుర్తుకు ఉండవు. అది వారికి మనకి ఉండేటటువంటి తేడా. అట్టి వారికి పరమాత్మ విషయంలో తెలివి, ప్రాపంచిక విషయంలో నిద్ర ఉంటుంది. నిద్ర అంటే ప్రవృత్తి లేకుండా ఉండటం. జ్ఞానులను లేపడం అంటే వారు అనుభవించే భగవదానుభవం నుండి బయటకు వచ్చి ఒకసారి మనకు ఆ అనుభవ ఆనందాన్ని ప్రసరింప చేయమనటే తప్ప కేవలం నిద్ర మేల్కోవటం లాంటిది కాదు. అది ఆ గోపిక ఏం చేస్తుంది? నిద్ర లేయనటువంటి గోపిక ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను అనుభవిస్తూ మత్తుగా పడుకుంది. మరి ఆ అనుభవించినటువంటి ఆ పరమాత్మ కళ్యాణ గుణాలను నిద్రలేచి మనకు చెబుతుంది. అంతేకాని ఆమె మొద్దు నిద్రపోవుటలేదు అంటూ తెలియపరుస్తున్నారు. వారి చూపి మనలోని చీకట్లను తొలగిస్తుంది. ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు కనుక. ఆ నిద్రించే గోపిక ఒక జ్ఞాని అంటూ తెలియపరుస్తుంది, తత్వాన్ని చూపుతుంది. అటువంటి జ్ఞాన దశలోని వారే లోపల పవ్వళించిన 10 మంది గోపికలు. రోజుకొక గోపిక చొప్పున నిద్ర లేపుతుంది కదా, ఈవేళ ఒక గోపిక. ఈ 6వ పాసురం నుండి రోజుకొక గోపికను నిద్ర లేపేటటువంటి పాసురాలు ఈవేళనే మొదటి గోపిక అని చెప్పుకుందాం. వారి దశా విశేషాలను చూపుతూ అలాంటి నిష్ట కలుగ చేయటానికి లేచి రమ్మంటుంది మన ఆండాల్. ఆ 10 మందిని లేపటంలో మరో తాత్విక రహస్యం ఉంది. తత్వాలు 3 ఉన్నాయని ముముక్షువులకు తెలియాలి. ముముక్షువులంటే ఎవరు? సాధకులు. ఏం సాధకులు? పరమాత్మను పొందాలనుకునేటటువంటి, పరమాత్మ కృప కలిగినటువంటి సాధకులు. 1 పరమాత్మ, 2 జీవుడు, 3 ప్రకృతి. భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారము 8 రకాలుగా ఉంటుంది. 8 రకాల ప్రకృతి, జీవుడు, పరమాత్మ కలిసి మొత్తము 10. ఈ 10 దశా విశేషాలు కలిగిన జ్ఞానులే ఈ 10 మంది గోపికలు. వీరు ఈనాటి నుండి మేల్కొల్పబడుతున్నారు. మొదటి గోపిక భగవద్ అనుభవానికి క్రొత్త. 10గురితో చేరితే ఆనందం పొందుతుందేమోనని భ్రమించి బయటికి రాలేదు. అది ఆ లోపలి గోపిక విలక్షణతను సూచిస్తుంది. అందరితో కలిస్తేనే అది సరి అయిన భగవదానందమని తెలియచెప్పారు. వ్రత నియమం లేని పక్షులు సైతం కాలం తెలిసి మేల్కొని కిలకిలా రావములతో ఆహార అన్వేషణకై పోవుచున్నవే. శ్రీకృష్ణ సేవయే ఆహారముగా, దానికై మనము పోవద్దు లే అని మొదటి గోపికను లేపారు. ఆ గుర్తు తెల్లవారినట్లు కాదనుకున్నట్లున్నది. మరొకటి చెప్పటం ప్రారంభించారు. ఆ పక్షిరాజైన గరుడ వాహనుని మందిరంలో సేవకు రండి అంటూ పిలిచే తెల్లని శంఖపు పెద్ద ధ్వని వినపడలేదా?
మొదట ఏం చెప్పారు? పక్షులు కిలకిలా అరుస్తూ ఉన్నాయి కదా, వినపడలేదా అన్నారు. ఇప్పుడేం చెప్పారు? గరుడ వాహన కలిగినటువంటి ఎవరు? విష్ణుమూర్తి. ఆయన గుడిలో తెల్లని శంఖాలు సాధులు ఊదుతూ ఉంటే ఆ సౌండ్ కూడా వినపడలేదా? ఆరాధనకు వేళయింది లే అన్నారు గోపికను. ఆమె పలుకలేదు. తామెట్లు మేలుకొని చెబుతున్నారు? కృష్ణుడు వస్తాడని గోశాలలో మకాం వేసిన మునులు, యోగులు ఉషక్కాలంతో లేచి పాడిన హరికీర్తనలు, ఉషక్కాలం అంటే ప్రాతకాలం, మా చెవిని సోకాయి. పూతన విషస్థన్యము పానము చేసిన హరి, శకటాసురుని సందులూడదన్నిన పాదము చాపిన హరి, పాల్కడలిలోని సర్వరూప బీజ స్వరూపుడా హరి అంటూ వారు పాడారు. ఆ పెద్ద ధ్వని నిదురించిన వాడి చెవులో శీతల జలములు పోసినచో ఎట్లు ఉలిక్కిపడునో అట్లు మమ్ము చేయవచ్చితిమి. ఆ నామములు నీకు మెలకువ తెప్పించలేదా? మేము కూడా ఆ నామాల వల్లే వినటం వల్లే మేము లేచాము. అవి ఎలాగున్నాయో తెలుసా? చల్లగా. నిద్రపోతుంటే చల్లటి నీళ్ళు చెవిలో పడితే ఉలిక్కిపడి లెగుస్తామా? అంత చల్లగా వాళ్ళ చెవులను తాకాయట. అది గోదమ్మ చెప్తుంది అని 3 గుర్తులను చెప్పారు. పక్షులు మేల్కొనడం మొదటి గుర్తు. తాము ముందు లేచి మేల్కొనినవి పక్షులు. అవి 2 రెక్కలతో ఆకాశంలో విహరిస్తాయి. పక్షులే జ్ఞానులు. ఎంత భోగ్యంగా పోల్చి చెప్తుందో మనలాంటి వారికి అర్థం అవ్వటం కోసం. జ్ఞాన అనుష్ఠానములనే రెక్కలతో వీరు ఉంటారు. ఆ అంతటా కాశ అంటే ప్రకాశించు పరమాత్మలో వీరు సంచరిస్తూ లోకులకు సాత్విక కాలంలో మేల్కొని కర్తవ్యం పాటించాలని చెబుతారు. జ్ఞాన శృతికి పక్షులే ఆచార్యులై తత్వజ్ఞానాన్ని కలిగించాయి. 2వది ఆలయ శంఖధ్వని. మొదట పక్షులని చెప్పుకున్నాం కదా, పక్షులు కీలకిలా అరుస్తున్నాయని. దానికి ఏం చెప్పారు? ఆ పక్షులే ఆచార్యుల వారు. ఆ పక్షికి ఉండేటటువంటి 2 రెక్కలు, ఒకటి జ్ఞానం, ఒకటి అనుష్ఠానం అంటూ తెలియచెప్పింది. 2వ గుర్తు ఆలయ శంఖధ్వని. శంఖాన్ని ఉపనిషత్తులు ప్రణవంగా గుర్తించాయి. ఇది వేదసారం దోషరహితం. అది ఆ శంఖం ఊదితే ఏమిటి? ఆ భూ భూ అనేటటువంటి శబ్దం వస్తుందే, అది వేదసారం. అంతేనా అంటే కాదు, దోషాలను కూడా నశింపచేసేది. దోషరహితము ఆ శంఖధ్వని అంటూ ఆండాలు తెలియచెప్పింది. మరి 3వది హరి శబ్దం. హరి అనే 2 అక్షరాలు అన్నవారి పాపాలను హరిస్తాయి. అది ఏమి చెయ్యనక్కర్లా. హరి హరి అంటే చాలట. ఆ 2 అక్షరాలు ఏం చేస్తాయి? ఎవరైతే పలుకుతున్నారో హరి అని వారి యొక్క పాపాలను హరించి వేస్తాయి, అంటే తొలగిస్తాయి, నాశనం చేస్తాయి అని అర్థం అన్నమాట. ఏమి హరించాలో మునులు యోగుల నామాలలో ఉన్నాయి. పూతన స్తన్యాన్ని త్రాగి దాని ప్రాణాలను స్వామి హరించాడు. తల్లివలే వచ్చి మోసగించి చూచి తానే నశించింది. పూతనయే ప్రకృతి. ఇది విషము కంటే ప్రమాదకరమైనటువంటి విషయ సుఖాలను ఇచ్చి, ఈ ప్రకృతి గురించి చెప్తున్నారు చూడండి. ఇది విషం కంటే కూడా ప్రమాదమైనదట. ఈ విషయ సుఖాలని ఇచ్చి భగవంతుణ్ణి మనం మరిచేటట్లుగా చేసేస్తుంది. అంటే ఈ విషయ సుఖాలలోనే పడిపోతాడు జీవుడు. అహంకార మమకారాలే దాని స్తన్నాలు. అది ఆ పూతనకు స్తనాలు ఉన్నాయి కదా, ఆ పాలు త్రాగినటువంటివి. అవేమిటో తెలుసా? ఒకటి అహంకారము, ఒకటి మమకారము. ప్రకృతినే మనం నిజమైన తల్లిగా భావిస్తున్నాం. శ్రీకృష్ణుడి అక్కడ చేరిస్తే ప్రకృతి ప్రభావాన్ని దూరం చేస్తాడు. అది ఈ ప్రకృతిలో పడిపోయి ఇది నాది, నేను, నా సొత్తు, నా వాళ్ళు, నా సౌందర్యం, నా ఆహారం, నా పోషణ అనుకుంటూ ఉంటాడే జీవుడు. దానిలో పడిపోకుండా ఆ ప్రకృతి యొక్క ప్రభావాన్ని ఈ జీవుడికి దూరం చేస్తాడు. ఎవరు చేస్తారు? పరమాత్మ. శకటాసురుని సందులు తొలగించిన వాడు. శకటం మన శరీరము. శకటం అంటే బండి అని అర్థం అన్నమాట. ఆ బండి ఆకారంలో వచ్చినవాడు అసురుడు. ఆ అసురుణ్ణి సంహరించాడు కృష్ణ పరమాత్మ. ఆ శకటం ఏమిటనుకుంటున్నారంటే మనం ధరించి ఉన్నటువంటి ఈ శరీరము. దీనిని నడిపే చక్రాలే పుణ్యము పాపాలు, పుణ్యాలు పాపాలు.
అవి రెండూ ఉన్నంత వరకు మనకు కృష్ణుడు అందడు. స్వామి పాదం సోకితేనే పుణ్యపాపాలు బాధించవు. నెక్స్ట్, పాల్కడలులోని జగత్కారణ బీజము కళ్యాణ గుణములే ఉపనిషత్తులు అందించు పాలు కాగా వాటిని ప్రేమించిన జ్ఞాని ఆదిశేషుడు వానిలో స్వాతి బీజములాగా శయనించాడు. జ్ఞానులకు ప్రకృతి సంబంధమును రూపుమాపి, అది జ్ఞానులకు ఏం చేస్తాడు, ఈ ప్రకృతితో ఉండే సంబంధాన్ని తొలగింపచేస్తాడు కృష్ణ పరమాత్మ. పుణ్యపాప రూపకర్మములు అంటకుండా చేసి భక్తుల హృదయాలలో ప్రేమ సాగరంలో వలె శయనించినాడు. ఎంత భోగ్యంగా చెప్తున్నారు. పాల సముద్రంలో స్వామి పవలించి ఉన్నారు వ్యూహావతారంలో అని చెప్పుకుంటామే. ఏం చెప్తున్నారో తెలుసా? ఎక్కడ ఉంటాడయ్యా ఆయన ఆ విధంగా పవలించి అంటే భక్తుల హృదయాలలో ఆ విధంగా వేంచేసి ఉన్నాడట. అతనిని స్మరించి పరవశించువారు మునులు, యోగులు, మననశీలురు. నేటి గోపబాలిక భగవత్తత్వాన్ని లక్షించిన పై లక్షణాలు కల జ్ఞాని వంటిది కనుక తమతో చేరి తమకు కూడా అట్టి దశ కలిగించమని ఆమెను నిదురలేపుతూ ఉన్నారు ఆండాల్ గోష్ఠి వారందరూ కూడా. అలాగా ఒక గోపబాలికను నిదురలేపటం ఒక జ్ఞానిలాగా తెలియచెప్పింది. అలాగే మనకు 10 మంది ఆల్వార్లు ఉన్నారు కదా, ఆ 10 మందిని కూడా అంటే గొప్ప జ్ఞానులు కనుక వారిని కూడా నిదురలేపుతున్నట్టుగా ఉపమానంగా మనకు ఆచార్యుల వారు అనుగ్రహించటం జరుగుతుంది. అంత భోగ్యమైనటువంటి అర్ధ విశేషాలను ఆండాల్ తల్లి అనుగ్రహించింది. ఆండాల్ తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ.